అఖండ 2 సినిమా మనము 5th కి ఎంత ఈగర్ గా వెయిట్ చేసినాం. మొత్తానికి పోస్ట్ పోన్ అయింది. అవును. సో ఇప్పుడు మళ్ళీ 12th కి రిలీజ్ అంటున్నారు. ఆ డేట్ కన్నా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి నమ్మకం ఉన్నది. ఎందుకంటే మద్రాస్ కోర్టు క్లియరెన్స్ పేపర్ ఇచ్చేసి అంటే రిలీజ్ చేసుకోమని చెప్పారు. ఆల్రెడీ అభిమానులందరూ 11 నైట్ నుంచి థియేటర్లో సందడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఈసారి ఏం లేదు, జస్ట్ ఒక 4 రోజులు లేట్ అవుతుందంటే అదే సినిమా, అదే బ్లాక్ బస్టర్, అదే హంగామా అంతా అదే ఉంటుంది. జస్ట్ ఒక 4 రోజులు లేట్ అయింది అంతే, అంతకుమించి ఏం లేదు. రికార్డులు మొత్తం మోగిపోతాయి. థియేటర్లు అయితే ఖచ్చితంగా స్పీకర్లు ప్రతి థియేటర్లో అట్లీస్ట్ ఏరియాకు థియేటర్లో స్పీకర్లు పగిలిపోతాయి. మళ్ళీ కేసులు అయితే నేను కన్ఫర్మ్గా చెప్పగలను. అంటే ఆ రోజు వీళ్ళు కట్అవుట్స్ ఏర్పాట్లు చేసుకోవడం కానీ, పేపర్స్, పువ్వులు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. సో నిరాశ చెందిరు కదా, కొంచెం ఉన్న హైప్ కూడా తగ్గింది అని చెప్పేసి కూడా జనాల్లో టాక్ ఉంది. సో మరి ఆ రేంజ్ లో మనం ఊహించుకున్న రేంజ్ లో సినిమా ఒకటి చెప్తాడండి, సినిమా మీద ఎప్పటికీ హైప్ తగ్గదు. అది ఒకటి బాలయ్య మీద, అది ఎప్పుడు వచ్చినా ఆయన హైప్ తీసుకొస్తాడు. కొంచెం ఏంటంటే అంటే అభిమానులు అంటే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అలా జరగడం వల్ల మిస్ అయింది. బట్ హీరో అలా ఏముండదు, ఈసారి అలా ఏముండదు. ఖచ్చితంగా ఎంత పెద్ద హీరో అయినా కూడా యాంటీ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటారు. అవునవును. సో ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఫస్ట్ అనుకున్న దానికే రిలీజ్ చేయలేకపోయారు, ఇప్పుడు ఏదో చెప్పేశారు అంటే అవుతుందా అని చెప్పేసి కూడా ఈజీగా అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం సమాధానం? అలాంటప్పుడు మీరు వచ్చి రిలీజ్ చేయండి. అది అయితే మీరు వచ్చి రిలీజ్ చేయండి. చేయడం చేతగాని వాళ్ళు ఇవన్నీ మాట్లాడతారు. ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది. అది ఊరికే జస్ట్ చేతిలో మొబైల్ ఉందని చెప్పేసి కామెంట్ పెట్టడం కాదు. అది ఒక సినిమాని తీసి ఒక తల్లి బిడ్డకి జన్మనిస్తే ఎంత పెయిన్ ఉంటుందో, ఎన్ని నెలలు ఉంటుందో అంతకంటే ఎక్కువ ఇది ఉంటుంది సినిమా. ఎందుకంటే అక్కడ ఆమె ఎంత బాధ ప్రెగ్నెన్సీ టైంలో ఎంత ఇబ్బంది పడుతుందో ఈ సినిమా రిలీజ్ చేయడానికి, షూట్ చేయడానికి మేము అంతే ఇబ్బంది పడతాం, అంతే కష్టాలు పడతాం. ఎందుకంటే అందరిని వదిలేసి చలి, వాన, ఎండ, ఫుడ్ అనేది ఏమీ లేకుండా మేము తీసి షూట్ చేస్తాం. ఇది రిలీజ్ అయ్యేటప్పుడు మాకు ఎంత అంటే అదేది బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత అదే పేరు పెట్టే ఫంక్షన్ చేసి ఆ టైప్లో మేము ఆనందపడతాం. అలాంటిది వాళ్ళ ఊరికి చెప్తుంటారు అంతే, అవన్నీ మనం తీసి పాడాలి అంతే. చిన్న పాయింట్ కూడా హైప్ అయితే తగ్గదు, ఖచ్చితంగా అదే రేంజ్ లో మనం మళ్ళీ వస్తున్నాం అనుకోవచ్చు. చెప్తున్నా కదా, ఇదే మాట గుర్తుపెట్టుకొని థియేటర్లు స్పీకర్లు పగులుతాయి. మళ్ళీ వచ్చి నువ్వు నన్నే అడుగు. అఖండ 2 సినిమా 5th కి పోస్ట్ పోన్ అయినప్పుడు మనము ఎంత బాధపడ్డాం అందరికి తెలుసు. సో ఇప్పుడు 12th కి మళ్ళీ రిలీజ్ అంటున్నారు. ఆ డేట్ కైనా ఖచ్చితంగా వస్తుందని మీరు నమ్మకంతో చెప్పగలరా? 100% చెప్తామండి. బాలయ్య గారి సినిమా ఏ డేట్ వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎన్ని రోజులకు వచ్చినా కూడా ఆ సినిమా క్రేజ్ అనేది మాత్రం తగ్గదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని మూవీస్ చూసుకుంటే కొత్త మూవీలలో అఖండ 2 మీనే మొత్తము ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ, ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అఖండ కోసమే చూస్తున్నారు. అసలు ఎప్పుడు వచ్చినా కూడా తొందరగా వెళ్ళాలనేది. ఏదేమైనప్పటికీ కూడా 5 తారీఖు రోజు చాలా మంది బాధపడ్డారు, ఫ్లెక్సీలు కట్టిరు, చాలా చేసారు. కానీ అయినా కూడా ఇంక ఇప్పటి వరకు అభిమానుల ఉత్సాహం అనేది తగ్గలేదు. కావాలని కుట్రపూరితంగా చేసి ఈ సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి అని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా అయిపుకుంటుంది. అంటే అన్ని ఏర్పాట్లు చేసుకొని కట్అవుట్లు కానీ, పేపర్లు, పువ్వులు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు కదా. సో హైప్ అయితే కొంచెం తగ్గింది. 12th కి అంత హైప్ ఉండకపోవచ్చు అని చెప్పేసి కొంచెం డౌట్ పడుతున్నారు. ఒకటి మన ఉదాహరణ ఉంది, ఆ బాల్ను ఎంత కిందికి లాగకూడదు అంత పైకి లేస్తుంది అన్నట్టు సినిమాని ఎన్నిసార్లు పోస్ట్ పోయిన అయితే అంత హైప్ మీదకి వెళ్తుంది తప్ప క్రేజ్ అనేది తగ్గదు. ఎందుకంటే బాలయ్య గారి ఫ్యాన్స్ తెలుసు కాండి, ఆ ఫ్యాన్స్ అసలు ఎంత పర్ఫెక్ట్ ఉంటారు, ఎంత అభిమానం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా బాలయ్య గారి ఫ్యాన్స్ ఇంకా రెట్టింపు సినిమాని హిట్ ఇస్తారు. అది పోస్ట్ పోయినప్పటికీ కూడా డబల్ ట్రిబుల్ హిట్ అవుతుంది. అంటే 5th కానీ ఎప్పటి నుంచో చెప్పిన వాళ్ళు ఆ టైంకి రిలీజ్ చేయలేరు. సో ఇప్పుడు ఇన్ని సమస్యల మధ్య 12th అని చెప్తున్నారు, కనీసం ఇప్పుడైనా అసలు చేయలేరు అని చెప్పేసి అంటున్నారు. అదేం లేదండి, యాంటీ బ్యాచ్ 100 అంటది. ఏదేమైనప్పటికీ కూడా 12 తారీఖు రోజు నాడు మొత్తము మహాకుంభమేళనము తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఈ సినిమా బాహుబలి రికార్డుకు బ్రేక్ చేస్తుందని చెప్పి అనుకుంటా. ఎందుకంటే ఆ సినిమాల వచ్చే సనాతన ధర్మం కోసం కానీ పుష్ప 2 కూడా బ్రేక్ చేస్తుందండి. బాలయ్య గారికి ఆయన సినిమాలలో అన్నిటిలో ఈ సినిమా హిట్ ఇచ్చినట్టు ఏ సినిమా కూడా ఇయ్యదు. బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది, పాన్ ఇండియా లెవెల్లో రికార్డు బ్రేక్ చేస్తుందని చెప్పి. అఖండ 2 5th కి పోస్ట్ పోన్ అయింది, ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. సో ఇప్పుడు కొంతమంది 12th కి రిలీజ్ అంటున్నారు, మళ్ళీ 25th కి అంటున్నారు. కనీసం ఈ డేట్స్ కైనా తప్పకుండా రిలీజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? నాకు రిలీజ్ అయిద్దా లేదా అని డౌట్ ఉంది, హోప్స్ తక్కువ ఉన్నాయి. అంటే వెయిటింగ్ న్యూస్ లో చూసా 25th కి రిలీజ్ అయిద్దని ఉంది. అప్పటికి కూడా రిలీజ్ అయితే బెటర్, రిలీజ్ అయిద్దా కాదనే డౌట్ ఉంది నాకైతే. అంటే మేబీ పోస్ట్ పోన్ అయినాక ఫ్యాన్స్ నుంచి వాళ్ళ పార్టీ నుంచి ప్రెజర్ వచ్చిందేమో.
అందుకని మళ్ళీ 25th అని ఇట్లా డేట్స్ అనౌన్స్ చేశారు. అది అయినా వస్తుందో రాదని డౌట్ అయితే ఖచ్చితంగా ఉంది మాకు. అంటే మనము 5th వస్తుంది అని చెప్పేసి గత ఒక 2-3 నెలల నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యేసరికి ఆ హైప్ కూడా పోయింది. మరి ఇప్పుడు 12th కైనా 25th కైనా ఆ రేంజ్ లో హైప్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఉంటుందని అనుకుంటున్నా. ఆ మూవీకి సంబంధించిన టీం కూడా కొంచెం ముందుకొచ్చి మీటింగ్స్ పెట్టి అంటే ప్రమోషన్ లాగా చేసి కొంచెం మాట్లాడితే ఇంకొంచెం హైప్ వస్తుంది. అంటే ఇంకా డైరెక్ట్ రిలీజ్ చేసే బదులు కాస్త బాలకృష్ణ గారు కానీ డైరెక్టర్ కానీ ప్రమోషన్ చేసి మొన్న వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడారు కదా హిందీలో అట్లా హైప్ తెప్పియడం అట్లా చేస్తే బాగుంటుంది. అంటే ఏ డేట్ ఏదో మీరే కన్ఫ్యూజన్లు ఉండి ఇంకా సినిమా రిలీజ్ మాకైతే చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు. అదే రిలీజ్ డేట్ కన్ఫామ్ ఉంటే బాగుంటుంది. ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే మాకు అప్సెట్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ పోతుంది, వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు కదా. అందుకని ఆ డేట్స్ రిలీజ్ చేసిన కన్ఫామ్ రిలీజ్ అయితే గట్టిగా వస్తారు అందరూ. ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ టైం పాండియా మూవీ కదా బాలయ్య బాబు గారికి. సో మరి పుష్ప 2 బాహుబలి 2 రేంజ్ లో అంటే ఆ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తాను కొంతమంది నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఆ రేంజ్ పోద్దా? మేబీ చెప్పలేము, ఎందుకంటే ట్రైలర్ కానీ చూసినాం కదా క్లిప్స్ చాలా వైల్డ్గా ఉన్నాయి, బాగున్నాయి. అంటే వెళ్ళాలి అంటే ఫ్యాన్స్ కార్యకర్తలనే కాదు కామన్ ఆడియన్స్ కూడా వెళ్ళాలనిపించింది, అంత హైప్ వచ్చింది. అది కరెక్ట్ సమయానికి రిలీజ్ అయితే ఆ ఊపు తగ్గబట్టి జనాలు వెళ్తారు. మళ్ళీ అది పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే వీళ్ళు ఇంకా ఖచ్చితంగా అంటే డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఏం వెళ్తాంలే అన్నట్టు అవుతుంది. అట్లా సిచ్యువేషన్ తెచ్చుకుంటే కలెక్షన్స్ తగ్గుతాయి, ఇబ్బంది అవుతుంది మూవీకి. అన్న టైంకి రిలీజ్ చేస్తే బెటర్, ఖచ్చితంగా వస్తుంది.